श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणम् श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। పరమాత్మ స్వరూపమైనటువంటి సద్గురు ఆ యొక్క భగవంతుడు జనులను ఈ లోక కళ్యాణం చేయడం కోసం ఆయన అవతరించారు అంటారు. అవతరణ అంటే దిగి రావడం అని అర్థం. దిగి రావడం అంటే మనతో పాటుగా ఉంటూ మనలను సంస్కరించేటువంటి వారిని మహాత్ములు అని అంటారు. ఇది చాలా గొప్ప విషయం అండి. మనం ఆ భాగవతాన్ని మనం చూసినప్పుడు ఆయన ఆ పల్లెలలో ఆ గొల్లవారితో ఆలమందలతో ఎంతటి సామాన్యమైన జీవితం చేశారు ఆయన. మరి ఎప్పుడైనా తనలో ఉన్న గొప్పతనాన్ని గురించి ఆయన అహంకారం ఉన్నది చూసామా మనం ఎక్కడైనా? అదండి దిగి రావడము అంటే అర్థం. ఒక వ్యక్తి జీవన చరిత్ర శాశ్వతంగా ఉండాలి అంటే వారి యొక్క నడవడిక చాలా ముఖ్యమండి. నడవడిక ఎలా మనం గుర్తించాలి? ఇతరులను హృదయాల్లో మన ప్రేమ నిక్షిప్తం కావాలండి. ఎలా తల్లి తన బిడ్డలకు అమితమైనటువంటి ప్రేమను పంచినప్పుడు ఆమెను నిరంతరం మన హృదయాల్లో ప్రతి ధమనికలో ప్రతి రక్త కణంలో కూడా ఆమె స్మృతి పథంలో మిగిలి ఉంటుంది. అలాంటి వేల కొలది తల్లుల స్వరూపమే సద్గురు అండి. అందుకే భగవంతుని విషయం తెలుసుకోవడం చాలా కష్టం అండి. ఒకవేళ భగవంతుడు నీకు అర్థం కావచ్చు, పురాణాలు చదివో లేదా అధ్యయనం చేసో లేక 6 గంటలు సాధన చేసి ఏదైనా ప్రవచనాలు మనం చెప్పవచ్చు, ప్రజల్ని మెప్పించనవచ్చు. ఇదంతా కూడా ప్రక్కన ఉండి జరిగేటువంటి విషయం. అయితే భగవంతుని యొక్క ప్రేమ అనేటువంటిది, సద్గురు ప్రేమ అనేటువంటిది అనుభవిస్తే కానీ అది అర్థం కాదు. అందుకే ఆ యొక్క భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు, తత్విద్ధి అన్నాడు. అది తెలియాలి. ఆ విద్య ఏమిటి? ప్రేమ పంచేటువంటి, ప్రేమ పొందేటువంటి. అది ఎలా? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. కృష్ణుని ప్రేమతత్వాన్ని, రామునిలో ఉన్న ప్రేమతత్వాన్ని పొందినవాడే జ్ఞాని. జ్ఞానికి పాండిత్యానికి అజరామర దూరం ఉందండి. పాండిత్యం సులభం, లేదా దైవానుగ్రహం వలన కూడా సంపాదించుకోవచ్చు, లేదా ఏదైనా సాధనల ద్వారా, ఏదైనా మంత్రతంత్రాలు అణిమాద అష్టసిద్ధుల ద్వారా కూడా మనం ఈ యొక్క పాండిత్యాన్ని సులభంగా సంపాదించవచ్చు. అదేం గొప్ప విషయం కాదు. అయితే ప్రేమతత్వం అనేటువంటి కదా, ఇవి ఏమి చేసినా కూడా సాధ్యం కాదండి. అందుకే అమరులైనటువంటి ఆ యొక్క భగవంతుడే సాక్షాత్కరిస్తాడు ప్రేమమూర్తిగా, గురువుగా.
ఆ గురువు మన ఎదురుగా ఉండి కూడా ఆయన మనం తెలుసుకోలేకపోతున్నామంటే అంతకంటే దౌర్భాగ్య స్థితి మరొకటి లేదని ఖచ్చితంగా చెప్పగలను. ఆత్మీయులారా, వాల్మీకి రామాయణం, మధురమైనటువంటి ఆ రామాయణాన్ని లవకుశుల ద్వారా ఆ యొక్క వాల్మీకి మహర్షి లోకవిఖ్యాతి చేశాడు. మరి రామాయణాన్ని అంతకుముందు ఎవరు ఎందుకు గానం చేయలేదు? ఎందుకు గాను లవకుశుల ద్వారానే దాని ప్రచారం కావించాలి? ఎందుకు? వారేమైనా తపస్సు చేశారా? కాదు, గురువు యొక్క అనుగ్రహం. లవకుశులు శ్రీరామచంద్రుని యొక్క తను సంజాతులై ఉండి కూడా ఆ యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వారికి ఆ యొక్క గురుకులంలో లభ్యమైందండి. అందుకే గురుకులంలో ఉండాలి. గురుకులంలో ఉన్నప్పుడే అక్కడ సహచర్యంలో ఆ యొక్క విద్యను వారు పొందారు లవకుశులు. అందుకే ప్రామాణికమైనటువంటి శ్రీరామచంద్రుని అవతరకు ముందుగానే రచించబడినటువంటి శ్రీమద్ రామాయణాన్ని ఆ యొక్క లవకుశులు ఎవరి ముందు పాడారు? శ్రీరాముని చెంత పాడారు. వాళ్ళు శ్రీరాముని ముందు పాడారు. ఆ పాడిన గానమునకు శ్రీరామచంద్రుడు ఆ కన్నుల నుండి ఆనంద భాష్పాలు కురిపించాడు. వారు పాడింది ఏమిటి? సీతారాముల యొక్క ప్రేమతత్వాన్ని. దీన్ని మనం పట్టుకోవాలి, ప్రేమతత్వాన్ని పట్టుకోవాలి. ఆ ప్రేమ అందరి హృదయాల్లో వెతకాలి. ఎవరు తనను చూడ్డానికి వస్తారో, ఎవరిని తను పలకరించడానికి ఇంటి గుమ్మానికి వస్తారో, వాడు బ్రాహ్మణుడు కావచ్చు, వేద పండితుడు కావచ్చు, సామాన్యుడు కావచ్చు, చేపలు పట్టేవాడు కావచ్చు, ఎవడైనా సరే తన గుమ్మమునకు వచ్చాడంటే అది భగవంతుడు పంపించినటువంటి నేస్తము అని తెలియాలి. అందుకే దేవీ పురాణం కన్నడ భాషలో రాశారు. ఒక ఆయన ఏమంటాడు, అమ్మవారు చెప్తున్న త్రిమూర్తులకు, నాకు మీకు ఎవరైతే భేదాన్ని పాటిస్తాడో వాడు తప్పక రవరవ నరకానికి వెళ్ళిపోతాడంటారు. ನನಗೂ నినగు భావభేద్వ మాడువ అధమను అంటుందామె అమ్మవారు. అందుకే గురువునకు, గురు సంతానమైనటువంటి ఆయన భక్తులకు ఎవడు వ్యత్యాసాన్ని చూస్తాడో వాడు అధమాధముడు అని. అందుకే శ్రీ విద్యలో ఏం చెప్తుందంటే, ముఖ్యంగా అభేద భావన శ్రీ విద్య అంటుంది. అందుకే ఈ లోకంలో కావాల్సింది ప్రేమ. బుద్ధుడు ప్రేమను పంచాడు. అందుకే వేదముల కంటే గొప్పదైనటువంటి రాజ్యాన్ని ఆయన స్థాపించడానికి ప్రయత్నించేశాడు. ఆయన ఆయుధం ప్రేమ, శాంతి. అయితే ఆయన మార్గం తదనంతరం పరిపూర్ణం కాదని ఆదిగురు శంకర్లు దాన్ని శూన్యవాదమని దాన్ని దూరం పెట్టాడు. అందుకే భాగవత, రామాయణ, మహాభారతాది గ్రంథాల్లో మనం గమనించవలసింది ప్రేమతత్వాన్ని. మధురమైన ప్రేమతత్వం, దయా, దాక్షిణ్యం, జాలి, వీటిని పొందమని గురువులు చెప్తుంటారు. అందుకే గురువుని ఎందుకు మనం ఆశ్రయించాలి అంటే, అమరత్వమైనటువంటి సత్చిత్ ఆనంద స్వరూపం అది. అందరిలో ఉన్నటువంటి పరమాత్ముడు ఒక్కడే. రమణ మహర్షి ఎంత గొప్పవాడు ఆయన. కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు పాల్ బ్రంటన్ను ఎందుకు రమణ మహర్షి దగ్గరికి పంపించారు? ఆయన విదేశీయుడు. రామాయణం, మహాభారత, భాగవత గ్రంథాలు చదివి దాన్ని అర్థం చేసుకునేటువంటి పూర్వ సంస్కృతి అతని దగ్గర లేదు. సులభంగా రమణ మహర్షి ఆ జ్ఞానాన్ని, ఆనందాన్ని అతను అందించగలడు అని ఆయన దగ్గరికి పంపించారు. గురువులు ఏం చేస్తారంటే అనేక పరీక్షల గురి చేస్తారు. నేను కాంచీపురంలో ఉన్నా, నా గురించి ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా, లేదా నా గురువులు ప్రచారం చేసే వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారనేదాన్ని వాళ్ళు ఎప్పుడు సూక్ష్మంగా గమనిస్తుంటారు. ఈ జగత్తులో ఐశ్వర్యాన్ని కొందరు అపేక్షించకపోయినా మోక్షమంతా అందరికి కావాలిగా, ప్రేమ అందరికి కావాలిగా. ఆ ప్రేమ అమరత్వమైనటువంటిది. కావున ఆత్మీయులారా,
ఆ భగవత్ తత్వం, భాగవత తత్వం, భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తుల్నిచ్చేటువంటిది. రాగద్వేషాల నుంచి విడవబడి అమరత్వమైనటువంటి మోక్ష సామ్రాజ్యం ఇచ్చేటువంటి కాంచి కామకోటి పీఠం పరమాచార్య స్వాముల వారు. ఆయన 85 ఏళ్ళ ఆ జీవితంలో చివరిలో అన్ని వేల కిలోమీటర్లు ఆయన నడిచి సామాన్య జనమును కూడా ఆయన హృదయాలను అందించాడు ప్రేమను. ఒకసారి ఒక పత్రికర్త అతనికి అడుగుతున్నాడు, పండరిపురంలో మీరు ఇంత దూరం వచ్చారు కదా, మీ దగ్గరికి దూర ప్రాంతాల నుంచి ఎలా మిమ్మల్ని గుర్తించి వస్తారు అన్నారు. ఎందుకనగా ఆ కాలంలో మొబైల్ లేవు, మీడియా లేదు. మరి అప్పుడు అన్నారు ఆయన ఏమని, నా ప్రేమ నా బిడ్డలు ఎంత దూరం ఉన్నా వాళ్ళు అందుకోగలరు. తల్లిదండ్రులు ఎంత దూరం వెళ్ళినా బిడ్డలు వెతుకుతారు, బిడ్డలు ఎంత దూరం ఉన్నా తల్లిదండ్రులు వెతుకుతారు. దీనికి కనెక్షన్ ఏం తెలుసా? ఆత్మీయత. అప్పుడు ఆయన అన్నారు, కాంచి పరమాచార్య స్వాముల వారు ఇంత దూరం ఎందుకు సంచారం చేస్తున్నారంటే, ఇన్ని సంవత్సరాలు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నా యొక్క 85 ఏళ్ల వరకు కూడా నన్ను వెతుకుతూ అనేక ప్రాంతాల నుండి వచ్చారు. చివరిగా వారిని పలకరించడానికి నేను వస్తున్నాను. ఎవరైతే ఇలా సదాశివ్ కీలి మహారాజ్ అని చెప్పానే సంవత్సరం పాటు ఉపవాసం ఉన్నారు. ఇంకా మహామహులు ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే యతీశ్వరులు. ఉగార్లో యతి మహారాజ్ అని, ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన MBBS డాక్టర్ ముగించి కాంచి పరమాచార్య స్వామి వారి దర్శనం కోసం బళ్ళారి దగ్గర ఉన్న హగరికి వచ్చి, మీరు దయచేసి మీరు మా యొక్క ఆశ్రమంలో పాదం పెట్టమని అడిగాడు. చూడండి, MBBS చదివిన వాడు దానికి రాజీనామా చేసి యతీష్ సన్యాసిగా మారితేనే నేను ఈయన దర్శనం చేసుకోగలను, ఆయన ప్రేమ నాకు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని. అంటే సంపూర్ణం త్యాగం. ఏమేం త్యాగం చేస్తాడు మనిషి జీవితంలో? కోరికలు అనేవి ఉంటాయి. ఏమిటి? కీర్తి సంపాదించాలి, ఎలాగైనా కీర్తి రావాలి, నన్ను అందరూ గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి కీర్తి చాలామందికి ఉంటుంది. ఆ కీర్తి కూడా దాన్ని ఆశించక మారుమూల పల్లెలో ఉగార్లో ఉన్నటువంటి ఆయన కాంచి మహాస్వాములు అని అన్వేషిస్తూ వచ్చారండి బళ్ళారి దగ్గర ఉన్న హగరికి. మరి వీరిని అందరినీ కూడా అనుగ్రహించవలసిన ప్రేమ ఉంది కదా. చూడండి, కొంతమంది అంటుంటాం, మాకు వీలు పడదండి మీ ఊరికి రావడానికి, మేము ఎక్కడ వస్తామండి, మాకు అన్ని వసతులు ఉన్నాయా, ఇలా అడిగేటువంటి వాళ్ళని కొంతమంది మనం చూస్తుంటాం. అయితే వాళ్ళ ప్రేమ ఎంత గొప్పది, వాళ్ళని అనుగ్రహించవలసినటువంటి ముఖ్య కర్తవ్యం మన పైన ఉన్నది కదా అనేటువంటి మనం భావిస్తే అవన్నీ కూడా పరమాచార్య స్వామి అనుగ్రహం వలన దూరమైపోతాయి. అందుకే అందరినీ బంధించేది ఒక్కటే, ప్రేమ. ప్రేమ లేనటువంటి జ్ఞానము ఎంత మాత్రము కూడా అది హృదయాలపైన పని చేయదు కాక పనిచేయదు. ఒక వైద్యుడు ఒక రోగిని ప్రేమతో పరామర్శించి ఇస్తే ఆ వైద్యము ఫలిస్తుంది. అందుకే ప్రతి దాంట్లో ఒక గురువు శిష్యుణ్ణి ప్రేమతో నేర్పిన విద్య నిరంతరం అది మిగిలి ఉంటుంది. ఆదిగురు శంకరాచార్యుల వారు ఎంతటి ప్రేమను అందించారు, ఆ తపస్సును అంతటిని కూడా ఈ పీఠానికి అందించేశారు ఆ పరంపరలో. అందుకే నేడు శ్రీ శంకర విజయేశ్వర స్వామి వారిని చూస్తున్నామంటే మనం కేవలం ఆయన మన ముందు ఉన్నటువంటి స్వామిని అనుకుంటే అంతకంటే పిచ్చివాడు ఎవరు లేరు. మొన్ననే మనం చూసాం, ఉత్తరాధికారిని స్వాముల వారు ఆశీర్వదిస్తున్న సందర్భంలో శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క వక్షస్థలం పైన తన యొక్క అభయహస్తాన్ని పెట్టి సంపాదించిన సమస్తమైనటువంటి తపస్సునంతటినీ కూడా నేను ధారపోస్తున్నానన్నారు. అంటే చూడండి ఎట్లా గొప్ప మాట అది. అప్పుడు చెబుతున్నప్పుడు ఆయన కంఠం గద్గదమైంది. అంటే ఆ యొక్క తపస్సు అనేటువంటిది ఆదిగురు శంకరుల నుండి వచ్చినటువంటిది అని గురు పరంపరలో మనము సదాశివ సమారంభం అన్నాం. అక్కడి నుండి ప్రారంభమైన ఆ తపస్సు నేడు శ్రీ శంకర విజయ సరస్వామిలో ఉన్నటువంటి దాన్ని ఈయన తన ఉత్తరాధికారి 71 పీఠాధిపతులకు ఆయన అనుగ్రహించారండి.
అంటే తపస్సు వారిలో ఉంటుంది, మూర్తి భవించి ఉంటుంది. కావున శ్రీ శంకర విజయేశ్వర స్వాములు వారిని సామాన్యంగా ఎవరైతే గ్రహించి నడుచుకుని ఉంటారో వారు బాగా తెలుసుకోవాలి, వారు పరిపూర్ణమైనటువంటి సాక్షాత్ శంకర అవతారమని. ఆత్మీయులారా, నేడు కన్నులు తెరిచి అట్టి స్మరణ మనకి ఎప్పుడు కలగాలని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారి దివ్య పాదపద్మం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇటు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ్ శర్మ. 7483229249. హర హర శంకర జయ జయ.